హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఊహించని గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. సో దసరా కానుకగా మహిళలకు ఒక 2 పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో ఆడబిడ్డ నిధి కూడా ఉంది. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరెవరికి డబ్బులు వస్తాయి, ఎవరెవరు ఎలిజిబిలిటీ లిస్టులోకి వస్తారు, ఎవరెవరికి డబ్బులు రావు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో నేను మీకు క్లారిటీగా ఇస్తాను. వీడియోని మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు దయచేసి వీడియోని అయితే మాత్రం ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మధ్యలో చెప్తూ ఉంటాను. అవి మీరు మిస్ అయిపోతే పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రాకుండా ఆగిపోయే ప్రమాదం కూడా ఉండొచ్చు. సో కాబట్టి ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో కనుక పూర్తి వివరాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి పథకం కింద ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా మేము డైరెక్ట్గా నేరుగా వారి ఖాతాలలోకే ఒక్కో నెలలో 1,500 రూపాయల చొప్పున టోటల్గా 18,000 రూపాయలు అయితే ఒక ఏడాదిలో ఇస్తామని మనకు హామీ అయితే ఇచ్చారు. హామీ ఇచ్చినటువంటి ఆ యొక్క పథకమే ఆడబిడ్డ నిధి. ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ఎలిజిబిలిటీ లిస్టులోకి ఎవరి పేరైతే ఉంటుందో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకగా అయితే గుడ్ న్యూస్ని ప్రకటించింది. సో వాటిలో మనకు 1 by 1 తెలుసుకోబోయే ముందుగా మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద ఎలిజిబిలిటీ లిస్టులో పేరు ఎవరికైతే ఉంటుందో వారికి ఒక్కొక్క కుటుంబంలో గరిష్టంగా ఒక్కొక్క బిడ్డకి వచ్చేసి 13,000 రూపాయల చొప్పున, కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 13,000 లెక్కనైతే వేసుకుంటూ వచ్చారు. గరిష్టంగా 60,000 రూపాయలు కూడా చాలామందికి అయితే క్రెడిట్ అయితే అయ్యింది. సో చాలామందికి 26,000 రూపాయలు, అలాగే మనకు వచ్చేసి 39,000 రూపాయలు, ఇట్లాగా చాలామందికి డబ్బులు అయితే క్రెడిట్ అనేది అయ్యాయి. వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకైతే వచ్చాయన్నమాట. మనకు వచ్చేసి ఈ యొక్క డబ్బులు అనేది డైరెక్ట్గా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అకౌంట్లోకి అయితే వేసింది. కానీ చాలామందికి డబ్బులు అయితే పడలేదండి. ఎందుకు పడలేదు అని అంటే కొన్ని రీజన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ అయితే చేసింది. ఆ రీజన్స్ వల్ల చాలామందికి డబ్బులు అయితే పడలేదు. సో మనం ఆ యొక్క రీజన్స్ ఏంటో ఇప్పుడు మనం క్షుణ్ణంగా చూసుకున్నట్లయితే చాలామందికి ఎన్పిసిఐ లింక్ అనేది లేదు. ఎందుకనంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అయితే లింక్ అనేది ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేకపోతే మన గవర్నమెంట్ డబ్బులు అయితే రిలీజ్ చేస్తుంది, కానీ ఆ డబ్బులు వచ్చేసి మన ఖాతాల్లోకి అయితే పడవు. ఎందుకనంటే మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేదు కాబట్టి డబ్బులు అయితే పడవన్నమాట. ఇక రెండో ఆప్షన్గా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి గతంలో ఏదైతే మనకు ఎలిజిబుల్ లిస్ట్ ఉందో సో సేమ్ అదే ఎలిజిబిలిటీ లిస్ట్ని ఇప్పుడు తీసుకొని డైరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకొని మనకు డబ్బులు అయితే రిలీజ్ చేసింది. కానీ కొత్తగా ఎలిజిబుల్ లిస్ట్లో ఎవరైనా అనర్హులు ఉన్నారా, లేదంటే ఎలిజిబిలిటీ ఉన్నారా అనేది అయితే మనకు చూడలేదు. ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళందరూ కూడా తిరిగి మీరు అప్లై చేసుకోండి స్కీమ్కి. అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే ఇస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. చెప్పినట్టుగా చాలామంది అయితే అప్లై చేసుకున్నారు, కానీ వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు రాలేదు. సో ఈ యొక్క అప్డేట్తో చాలామందికి అయితే చాలా స్ట్రగుల్ అయితే అయ్యారు. సో పక్కన వాళ్ళకి డబ్బులు పడింది, మనకు పడలేదనే బాధ అయితే చాలామంది ఉన్నారు. సో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేసిందంటే సో మీరు అప్లై చేసుకోండి, ఎలిజిబిలిటీ లిస్టులో పేరు వస్తే ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చి వాళ్ళందరికీ కూడా దసరా కానుకగా ఇప్పుడు తల్లికి వందనం పథకానికి సంబంధించిన మనకు పెండింగ్ అమౌంట్స్ రిలీజ్ చేసేదానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు సిద్ధమైంది. సో ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క పెండింగ్ అమౌంట్స్ అంతా కూడా అయితే మనకు 1 by 1 అయితే వేస్తుంది. సో ఈ యొక్క పెండింగ్ అమౌంట్ అనేది చాలామందికి ఎలాగ పడిందంటే 10th క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అయ్యే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు పడలేదు. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే కాలేజీల్లోకి న్యూ అడ్మిషన్గా జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ డేటా మా దగ్గర లేదు అనేసి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని డిలే చేసింది. సో అనంతరం ఇప్పుడు వచ్చేసి అందరూ కూడా అయితే ఇప్పుడు అప్లై చేసుకున్నారో అందరూ కూడా ఓకే అయితే అయింది. ఇప్పుడు తాజాగా విడుదల చేసినటువంటి ఆ యొక్క అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్లో పేరు అయితే ఉంటుందో సో వాళ్ళందరికీ కూడా అంటే చాలామంది 10th అయిపోయి ఇంటర్మీడియట్లోకి జాయిన్ అయినటువంటి విద్యార్థులకి ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసింది కదా, ఈ లిస్టులో పేరు అయితే వచ్చాయన్నమాట. సో ఈ లిస్టులో ఎంతమంది పేర్లు అయితే ఉంటాయో వాళ్ళందరికీ కూడా మరొకసారి అయితే విడుదలైతే చేస్తారు. సో అదేవిధంగా మనకు
మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రతి నెలలో కూడా 15,000 రూపాయల చొప్పున కుటుంబంలోని 18 నుంచి 59 ఏళ్ళ వయసు మధ్యలో కలిగిన ఆడపిల్లలందరికీ డబ్బులు తీస్తామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో అందులో భాగంగానే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకి డబ్బులతో విడుదల చేసేందుకైతే ఆయన స్టార్ట్ అయితే చేశారు. సో ఇప్పుడు ఉన్నటువంటి మార్గదర్శకాల ప్రకారం చూసుకుంటే కరెంటు బిల్లు 300 యూనిట్ల కంటే దాటకుండా ఉండాలి. ఇది మనకు గడిచినటువంటి ఒక సంవత్సర కాలంలో మనకైతే ఈ యొక్క కరెంటు బిల్లు అయితే చూస్తారన్నమాట. సంవత్సరం నుంచి 12 నెలల పాటు ఈ కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కంటే తక్కువ వాడుతుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా ఎలిజిబుల్ లిస్ట్లో వాళ్ళ పేరైతే వస్తుంది. సో అనంతరం వచ్చేసి మనకు వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు అంటే 4 చక్రాల వాహనాల విషయంలో ట్రాక్టర్లకి, ఆటోలకి, మ్యాక్సీ క్యాబులకి, మనకు ట్యాక్సీలకి అయితే ప్రాబ్లం లేదు. కానీ మిగిలినటువంటి తెల్ల కలర్ బోర్డు కలిగిన కారు మన పేరు మీద ఉంటే సో ఇది వీళ్ళకైతే అనర్హత అయితే వస్తుందన్నమాట. సో ఇక అదేవిధంగా ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పడాలి అంటే పక్కాగా ఏదో ఒక హౌస్ హోల్డ్ మ్యాప్లో అయితే ఖచ్చితంగా మహిళ అయితే రిజిస్టర్ అయి ఉండాలి. అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది అయి ఉండాలి. సో తర్వాత వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో పాటు రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ కూడా పూర్తి చేసుకొని ఉండాలి. సో ఈ విధంగా మనకు మొత్తంగా ఈ యొక్క మహిళలకు సంబంధించినటువంటి రూల్స్ అయితే పెట్టారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి ఉండాలి, ఆధార్ కార్డు చెల్లుబాటు అయి ఉండాలి, ఎన్పిసి మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్కి కలిగి ఉండాలి. ఈ ఎన్పిసి మ్యాపింగ్ విషయంలో మీకు కన్ఫ్యూజన్ ఉంటే మీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో సేవింగ్స్ అకౌంట్ తీసుకోండి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక సేవింగ్స్ అకౌంట్ అయితే 250 రూపాయలు ఇచ్చి చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా అది విత్ ఎన్పిసి మ్యాపింగ్తో లింక్ అయ్యే వస్తుంది. ప్రాబ్లం లేదు, ఈజీగా మీరైతే దాన్ని వాడుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి మనకు ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే మీకు పట్టణ ప్రాంతాలలో కానీ గ్రామీణ ప్రాంతాలలో కానీ ఇంటి విస్తీర్ణం అనేది పట్టణ ప్రాంతాలలో అయితే 1200 చదరపు అడుగులకు మించకూడదు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1000 చదరపు అడుగుల కంటే మనకు మించకూడదు. సో ఇలాగైతే వచ్చింది. అలాగే మనకు నెలసరి ఆదాయం కనుక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనకు 12,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో అయితే ఇప్పుడు 14,000 రూపాయలు చేశారు. గతంలో 10,000, 12,000 రూపాయలు అంటే ఇప్పుడు 12, 14 అయితే చేయడం జరిగింది. సో ఇక మనకు వచ్చేసి ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఎవరైతే ఈ యొక్క మహిళలు ఎలిజిబిలిటీ లిస్టులోకి వస్తారో, ముఖ్యంగా మన రేషన్ కార్డులో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ, పెన్షన్ అంటే ఏం లేదండి, ప్రతి నెలలో మనకు వచ్చి సచివాలయం దగ్గర నుంచి వచ్చి ఇచ్చే పెన్షన్ కాదు. సో ఆల్రెడీ మనకు కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండి వాళ్ళు నేరుగా రిటైర్డ్ అయిపోయేసి పెన్షన్ వస్తుంటుంది కదా. సో ఇట్లాంటి వారు ఎవరైనా కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు అయితే రావు. సో మీకు అలా కాకుండా నార్మల్గా ఎవరైనా సరే ఎలిజిబిలిటీ లిస్ట్లో పేరుండే వాళ్ళు కనుక ఉంటే నో ప్రాబ్లం, డబ్బులు అయితే వస్తుంది. కుటుంబంలో ఎంతమందికి వస్తుంది అని అంటే కుటుంబంలో ఒకరికి మాత్రమే వస్తుందండి. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక రేషన్ కార్డ్ని ఒక కుటుంబాన్ని ఒక రేషన్ కార్డు ఉంటుంది కదా, ఆ రేషన్ కార్డులో ఉన్న వారందరినీ ఒక యూనిట్గా పరిగణిస్తుంది. ఒక యూనిట్గా పరిగణించినప్పుడు కుటుంబంలో ఎవరికైనా ఒకరికి మాత్రం బెనిఫిట్ ఉంటుంది. ఇక పెన్షన్ తీసుకుంటున్నటువంటి మహిళలకు వస్తుందని చాలామంది అడుగుతున్నారండి. సో పెన్షన్ తీసుకునే వాళ్ళకి మ్యాక్సిమం రాదు. ఎందుకంటే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక బెనిఫిట్ అయితే వస్తుంది. ఆ బెనిఫిట్ వచ్చినప్పుడు వాళ్ళకి అడిషనల్గా ఇంకొక బెనిఫిట్ అయితే ఇవ్వాల్సినటువంటి పని లేదు. సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో టోటల్గా మనకు పెన్షన్లకు సంబంధించి కూడా దీనికైతే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఈ యొక్క మహిళలకు సంబంధించి దసరా కానుకగా మనకు మరో 2 రోజుల్లో ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేసి, ఎలిజిబిలిటీ లిస్టులోకి మనకు ఎలాగ సెలెక్ట్ చేశారంటే గుర్తుపెట్టుకోండి, రీసెంట్లీ మనకు P4 సర్వే జరిగింది. P4 సర్వేలో ఎవరి పేరైతే ఉంటుందో వారిని మాత్రమే కేటగిరీ వైజ్ డివైడ్ చేసి వాళ్ళని తీసుకొని వాళ్ళకి మాత్రమే పథకానికి సంబంధించిన డబ్బులు వేసేదానికి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 సర్వేని ప్రామాణికంగా తీసుకొని మహిళల్ని గుర్తించేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సో అనంతరం ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులో పేరు ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు అయితే దసరా కానుకగా మరో 2 రోజుల్లో ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేసి అనంతరం లిస్టులో పేరు ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు 1,500 రూపాయల చొప్పున నేరుగా డబ్బులు పడతాయి. సో ఒకేసారి వేస్తే మనకు బడ్డెన్ అయితే ఉండదనేసి చాలామంది గవర్నమెంట్కి వినతులు అయితే ఇస్తున్నారు. సో మేము చాలా 18,000 రూపాయలు ఒకసారిగా పడితే దాన్ని ఏదైనా ఒక ఖర్చుకు వాడుకుంటాం, కానీ ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తే సో అది ఎట్లాగట్లా ఖర్చు అయిపోతుంది, కానీ మాకు ఆర్థికంగా మేము అభివృద్ధి చెందడానికైతే మాకు దోహదపడదని చెప్పేసి చాలామంది వినతులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో
మన క్యాబినెట్ మీటింగ్ కూడా అయితే ప్రవేశపెట్టి క్యాబినెట్ మీటింగ్లో 18,000 లేదంటే 1,500 ఏదైతే డిసైడ్మెంట్ కోసం అయితే ఇప్పుడు త్వరలో అయితే దీనికి కూడా ఒక చర్చ అయితే జరగబోతుంది. సో అనంతరం అందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే వస్తాయి. వీడియో కనుక ఖచ్చితంగా మీరు ఫర్దర్గా ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి పొందడం కోసం ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.